మనం చేసేది మన ఆర్మ్ వర్కౌట్, అది కూడా ఈ సాఫ్ట్ బాల్స్ యూజ్ చేసి. అండ్ ఈ సాఫ్ట్ బాల్స్ యూజ్ చేసి చేసే ఆర్మ్ వర్కౌట్లో మనకి మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే మన స్మాల్ మసిల్ గ్రూప్స్ అన్నిటికీ యాక్టివేషన్ అవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైం మొబిలిటీ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ కొంచెం పెంచడానికి, రైట్? బికాస్ యూజువలీ మనం హెవీ వెయిట్ డంపుల్స్ అవి తీసుకొని చేసినప్పుడు ఆ సాఫ్ట్ మసిల్స్ టార్గెట్ అవ్వడం కష్టం అండ్ మొబిలిటీ మీద టార్గెట్ చేయడం కూడా చాలా చాలా కష్టం. ఓకే, సో లెట్స్ గెట్ గోయింగ్. సో లెట్స్ టేక్ దిస్ బాల్. So let's start with simple mana palm toni. Okay, so 3 2 1 just press. 1 2 3 4 5 6 7 8 9 10. So next ide ball ni ikkada nunchi manam squeeze, full squeeze and release, like అదే బాల్ ని ఫుల్ లైక్ హ్యాండ్స్ తో స్క్వీజ్ చేసి రిలీజ్. సో రెండు చేతుల్లోనూ తీసుకున్నాము. సో రెండు సైమల్టేనియస్ గా చేయాలి. సో రైట్ స్క్వీజ్ అండ్ దెన్ లెఫ్ట్ స్క్వీజ్. నైస్. 1 రైట్ స్క్వీజ్ అండ్ దెన్ లెఫ్ట్ స్క్వీజ్. నైస్. 2 రైట్ స్క్వీజ్. 3 4 5 6 7 8 9 10. నైస్, బాగుంది కదా? సో మన ఫింగర్స్ నుంచి మనకి స్ట్రెంగ్త్ అండ్ గ్రిప్ బాగా వస్తుంది. నేను ఇక్కడ నుంచి బోత్ బాల్స్ ఇలా పట్టుకుందాము అండ్ ఇక్కడ నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ నైస్లీ ప్రెస్ అండ్ రిలీజ్. సో ప్రెస్ అండ్ రిలీజ్, బ్యాలెన్స్ చేసుకుంటూ. ఓకే, సో ఇది చేసినప్పుడు ఇలాగా మనకి స్ట్రైట్ బైసెప్ దాకా strength వెళ్తుంది. ఓకే, సో 3 2 1 and go. Squeeze and release. Nice. 1 2 3 4 5 6 7 8 9 10. Do you feel the control? Yeah. Fantastic. Now next ikkada one hand toni idi మనం squeeze చేసుకుని go release. 1. So squeeze చేసుకుని 2. Okay, అది ఉండాలి మెయిన్ ఫోకస్, squeeze చేయడం. So 3 2 1 go. Squeeze. Nice. 1 2 3 4 5 6 7 8 9 10. నాకైతే నా ఫోరామ్ ఇస్ ఆన్ ఫైర్, తెలుస్తుంది కదా? అసలు లిఫ్ట్ చేయమంటే మనం ఎక్కువ వెయిట్స్ ఎక్కువ పుషప్స్ అవన్నీ చేయగలుగుతాం, కానీ ఇలాంటి చిన్న చిన్నవి చేయడానికే కష్టపడుతుంటాం. అప్పుడే అర్థం అవుతుంది దట్ ఈ చిన్న చిన్నవి ఆ వీక్లింగ్స్ వల్లే మనకి ఇంజరీస్ వస్తుంది. అందుకే అవన్నీ రాకుండా ఉండడానికే మనము ఇలాంటివి చేస్తూ ప్రికాషన్ తీసుకుంటాం. 2 3 4 5 6 7 8 9 10. బ్యూటిఫుల్. సో చూసారు కదా, సో ఇలానే మన రిస్ట్ కి మనము డిఫరెంట్ యాంగిల్స్ లో మన స్ట్రెంగ్త్ ని పెంచుకోవచ్చు. నైస్. ఇందాక మనం రిస్ట్ తో చేసాము, ఈసారి మనము విత్ ఎల్బోతో చేయబోతాం. ఓకే, విచ్ ఇస్ హోల్డ్ ద బాల్ హియర్ అండ్ ఇక్కడ నుంచి స్క్వీజ్ చేస్తే మన బైసెప్ ఇవన్నీ ఇన్నర్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 10. Do you feel that? Yeah. Full గా తెలుస్తుంది కదా? నైస్. నౌ ద సేమ్ వే మనం బోత్ బాల్స్ తీసుకుని మనం పైన స్క్వీజ్ చేస్తాము, కింద కూడా స్క్వీజ్ చేయబోతాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9
10. సూపర్. దాంతో మనకి మన ఇన్నర్ అండ్ మన ఫోర్ ఆర్మ్, మన రిస్ట్ ఇవన్నీ ఫుల్గా యాక్టివేట్ అయ్యి మనకి మంచి హీలింగ్ అది అవుతుంటుంది. బికాజ్ చాలా మందికి ఎత్తి పిల్లల్ని ఎత్తి లేకపోతే ఏదో ఒక చిన్న ఇంట్లో బరువులు అది ఎత్తి హ్యాండ్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తుంటాయి. సో అవన్నీ రాకుండా ఉండటానికే మనము ఇలాంటివి చేస్తుంటాం. రైట్? Yeah. Awesome.